హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఇన్సైట్ స్టాటిస్టిక్స్ అకాడమీ. సో ఈ రోజు మరొక మార్క్ టెస్ట్ 2 సంబంధించిన క్వశ్చన్ తో మేము ముందు రావడం జరిగింది. రైట్, సో ఒకసారి క్వశ్చన్ లోకి వెళ్ళినట్టు చూసినట్లయితే మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇది అడగడం జరిగింది. మన 2025 లో మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ క్వశ్చన్ ప్రతి ఒక్క చాప్టర్ నుంచి చాలా వరకు ఇవ్వడం జరిగింది. సో చూద్దాం ఒకసారి. అందులో మనకు లిస్ట్ 1 ఇవ్వడం జరిగింది. లిస్ట్ 1 లో మనకి ఏమి ఇచ్చారంటే ఇది కంప్లీట్లీ క్వశ్చన్ అనేది ఒక స్కేల్స్ పైన ఇవ్వడం జరిగింది. మన స్కేల్ అనేది మనకు గుర్తుపెట్టుకు 4 టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయండి. ఆ స్కేల్స్ లో మనకు నామినల్ స్కేల్, ఆర్డినల్ స్కేల్, ఇంటర్వెల్ స్కేల్, యాజ్ వెల్ యాజ్ రేషియో స్కేల్ అండి. ఓకేనా, 4 టైప్స్ లో నామినల్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెల్ స్కేల్ రెండు కూడా ఒక కంపల్సరీ ఒక క్వాలిటేటివ్ అండి. రిమైనింగ్ అయితే ఇంటర్వెల్ రేషియో స్కేల్ అనేది కంపల్సరీ ఒక క్వాంటిటీ సంబంధించింది. వీటిని మనకు పేరు ఈ క్వాంటిటీ స్కేల్ ఏదైతే ఇంటర్వెల్ రేషియో స్కేల్ మెట్రిక్ స్కేల్ గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ మెట్రిక్ స్కేల్ ఈజ్ నథింగ్ బట్ మెజర్మెంట్ స్కేల్ అని చెప్పొచ్చు సింపుల్ గా. అయితే ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ మనకు మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. కంపల్సరీ ఇలాంటి క్వశ్చన్స్ మనకు అప్కమింగ్ జరగబోయే మనము 2026 లో జరగబోయే ఏపీపీఎస్సీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, క్వశ్చన్ అనేది ఎక్స్పెక్టేషన్ చేయడానికి అవకాశం ఉంది. చూద్దాం మరి ఒకసారి. మనకు ఏ ఆప్షన్ చూసినట్లయితే నామినల్ స్కేల్, యాజ్ వెల్ యాజ్ ఆర్డినల్ స్కేల్ అండ్ ఇంటర్వెల్ స్కేల్, రేషియో స్కేల్. లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా మనకి ఏమి ఇవ్వడం జరిగింది, మనం ఒక స్కేల్స్ లో 4 టైప్స్ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క అప్లికేషన్ కనుక చూసినట్లయితే నామినల్ స్కేల్ దేనికి సంబంధించింది, ఆర్డినల్ స్కేల్ అనేది నామినల్ స్కేల్ ఒక ఆబ్జెక్ట్ బదులు మనం నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ పిన్ కోడ్ అంటే 50621 తీసుకున్నట్లయితే 5 అనేది ఒక ప్లేస్, అంటే ఒక ప్లేస్ బదులు ఒక కోడ్ ఇవ్వడం, అంటే మీన్స్ 5 అనేది ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రైట్. అలాగే మనం చూస్తే నామినల్ స్కేల్ అనేది దేనికి సంబంధించి అంటే చూడండి, ఐక్యూ స్కోర్ అంటే కాదు, కెల్విన్ అంటే కాదు, టెంపరేచర్ కాదు, బ్లడ్ గ్రూప్ అనేది చూసుకోండి. సో బ్లడ్ గ్రూప్ అనేది చెప్పొచ్చు అండి. ఇది ఏంటంటే ఏ అనేది కంపల్సరీ 3 అవుతుంది. అంటే బ్లడ్ గ్రూప్ అనేది మనకి ఏ ప్లస్ అంటే ఒక ఆబ్జెక్ట్ మనకి ఒక కోడ్ ఏ ప్లస్ బి ప్లస్ చెప్పొచ్చు. అలాగే మనకు ఆర్డినల్ స్కేల్ అంటే ఒక ఆర్డర్ ని బట్టి మనం డిసైడ్ చేసే ఆర్డర్ కాబట్టి మనం చూస్తున్నట్లయితే క్లాస్ యొక్క ర్యాంక్ అండి. ర్యాంక్ అంటే చూస్తున్నట్లయితే ర్యాంక్స్ ఎప్పుడు మనం క్లాస్ లో ర్యాంక్స్ ఎలా ఇస్తాము, ఏ లో ర్యాంక్స్ 1 2 3 4 5 6 ఇస్తాం, ఒక ఆర్డర్ ని బట్టి ఇస్తాం. కాబట్టి టైటిల్ లో ఉంది కాబట్టి ఆర్డర్ అంటే ఆర్డర్ బేస్ చేసుకుని చెప్పొచ్చు. అంటే 1 అనేది మన బి కనుక చూసినట్లయితే 4 అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంటర్వెల్ స్కేల్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్వెల్ స్కేల్ మీన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఒక క్వాంటిటీ ఒక స్కేల్ చెప్పొచ్చు, ఒక మెట్రిక్ స్కేల్ చెప్పొచ్చు. ఇంటర్వెల్ స్కేల్ అనగానే మనకు ఒక ఎగ్జాక్ట్లీగా మనకి ఇందులో ఓకేనా 0 ఉండదు. మనకి ఇంటర్వెల్ స్కేల్ లో అనేది 0 అనేది ఉండదు. కాబట్టి మనకు ఇంటర్వెల్ స్కేల్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఐక్యూ స్కోర్ అని చెప్పొచ్చు. ఓకేనా, దర్ ఇస్ నో ట్రూ 0 పాయింట్ అనేది ఇందులో ఉండదు. ఒకవేళ చూసినట్లయితే లాస్ట్ వన్ చూస్తే రేషియో స్కేల్ ఇది ఆల్సో ఉన్న టైప్ ఆఫ్ మెట్రిక్ స్కేల్. ఇందులో ట్రూ 0 పాయింట్ ఉంటుంది. మీకు చాలా సార్లు చెప్పాను, రేషియోలో మనకు 0 ఉంటుంది కాబట్టి ఆ 0 ని మనం ట్రూ 0 పాయింట్ అని చెప్పొచ్చు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కెల్విన్ అని చెప్పొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కెల్విన్. అలాగే మన టెంపరేచర్ యాజ్ వెల్ యాజ్ మరి ఫారెన్ హీట్స్, మన టెంపరేచర్ లో మనకు ఏవైతే ఉందో ఫారెన్ హీట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏముందమ్మా సెల్సియస్, ఈ రెండు కూడా ఇంటర్వెల్ సంబంధించింది. చాలా సార్లు అడిగారు క్వశ్చన్. అదే టెంపరేచర్ కెల్విన్ అనేది మనం ఒక రేషియో స్కేల్ సంబంధించింది. రైట్, సో మరిన్ని యొక్క మార్క్ టెస్ట్ 2 సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కావాలంటే ఓకేనా మన ఛానల్ ఇన్సైట్స్ ఎడ్యుకేషన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.